క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు నిరాళముగా దీవించి ఈ ఆరాధనలో ఏ ఉద్దేశాలతో అయితే పాలు పంచుకుంటూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈ ఆరాధనను మీకోసము, మీ కుటుంబాల కోసము, మీ బిడ్డల కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. రావయ్యా సహోదరులారా, అనేక సమస్యలతో, అనేక వ్యాధులతో, అనేకమైనటువంటి ఆటంకాలతో ప్రతిరోజు భయపడి నీవు జీవిస్తున్నావా? ప్రతి క్షణము భయానికి నీవు గురి అవుతున్నావా? నీ జీవితం ఏమైపోతుందో, నీ బిడ్డలు ఏమైపోతారో, నీ కుటుంబ పరిస్థితి ఎలా మారిపోతుందో అని భయపడుతున్నావా బిడ్డ? ఇదిగో ప్రభువు చూడు, ఆ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని, నీ పేరును నా అరచేతిలో రాసుకుని నిన్ను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుకుంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. సహోదరులారా, రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుడి వైపు చూస్తూ ఆ దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు.
సహోదరులారా, ఏ క్షణమున పిలిచినా పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కాలు జారి పడనీయక మనందరినీ భద్రముగా కాచి కాపాడుకునే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏ క్షణంలో ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ పరిస్థితుల్లో మనమున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మనందరినీ చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా కాచి కాపాడే దేవుడు మన మధ్యలో నిలబడి, నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను బిడ్డ, నీ కాలు కూడా జారనివ్వను బిడ్డ అని ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ఆరాధిద్దాం, భక్తితో ఆరాధిద్దాం, పూర్ణ హృదయముతో ఆరాధిద్దాం. దేనికోసం నీవు భయపడుతున్నావో, ఏ సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, నీవు ఏమి సాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా, ప్రభు వైపు చూడు. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితమే మారిపోతుంది బిడ్డ. ఒక్కసారి ఆయన మన వైపు చూస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ గొప్ప దేవుని వైపు చూద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీయక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీయక కాపాడే ప్రభుడవు. రావయ్యా, నా హృదయలో నివసింప రావయ్యా. రావయ్యా, నా హృదయలో నివసింప రావయ్యా. రావయ్యా, నా హృదయలో నివసింప రావయ్యా. రావయ్యా, నా హృదయలో నిదురింప రావయ్యా. యేసయ్యా, నా మెస్సయ్యా, యేసయ్యా, నా మెస్సయ్యా. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత స్తోత్రం దేవా. నిలిచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ధ్యానం చేయబోయే అంశము సంతోషము. సంతోషము ఎలా వస్తుంది? సంతోషము ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇంటి నిండా డబ్బులుంటే సంతోషం వస్తుందా? ఇంటి నిండా బంగారం ఉంటే సంతోషం వస్తుందా? ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటే సంతోషం వస్తుందా అంటే లేదు ప్రియ సహోదరి సహోదరులారా. సంతోషం అనేది కేవలము దేవుని దగ్గర నుండి వచ్చే గొప్ప వరం. మొదటి తెస్సలోనికీయులు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనములో సర్వదా మీరు సంతోషముగా ఉండుడు. సర్వదా మీరు సంతోషముగా ఉండాలి అంటే సదా మీరు ప్రార్థన చేయాలి. సర్వ విధములయందు, అన్ని క్రియలయందు మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు పొందినటువంటి ప్రతి మేలుకై దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ సదా ప్రార్థించినట్లయితే మీరు కూడా సదా సంతోషముగా ఉంటారు అని మరి వాక్యము తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి సంతోషం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప వరం. ఆ సంతోషాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే సదా మనం ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన ప్రతి కార్యమందు కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రియ సహోదరులారా, మనం సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉండాలని అందరం కూడా ఆశపడుతూ ఉంటాం. బాధల్లో ఉండాలని, కష్టాల్లో ఉండాలని, ఇబ్బందుల్లో ఉండాలని, రకరకాల సమస్యల్లో ఉండాలి అని ఎవ్వరు కూడా కోరుకోరు. మనందరికీ సంతోషంగా ఉండటం అంటే ఇష్టం. ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు పౌలు గారి ద్వారా, నీవు ఎప్పుడు కూడా సంతోషంగా, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నీవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే సదా నీవు ప్రార్థన చేయాలి. సదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరాలి, దేవుని యొక్క దీవెన కోరాలి, దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. ప్రార్థనే నీ జీవితంలో భాగం కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రతకడానికి ఏ విధంగా ఆహారాన్ని భుజిస్తున్నామో సంతోషంగా ఉండటానికి కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదరులారా, మన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు? మన ప్రార్థన ఎప్పుడు త్వరలో సఫలీకృతం అవుతుంది అంటే ఆయన చేసిన ప్రతి కార్యమందు కృతజ్ఞత కలిగి జీవిస్తే. ప్రియ సహోదరులారా, కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి ఇష్టం.
కృతజ్ఞత కలిగిన వారిని దీవించాలి అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే ప్రియ సహోదరులారా, 10 మంది కుష్టి రోగులను దేవుడు స్వస్థపరచగా తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే. ఆ ఒక్కరి విషయంలో దేవుడు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. 10 మందిని నేను స్వస్థపరిచాను కదా, నీవు ఒక్కడవే తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు బిడ్డా. ఆ రోగము మళ్ళీ నీ దరిదాపులో చేరకుండా నీకు దీర్ఘాయుషును మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని ప్రార్థించి ఆ ప్రభు అంటున్నాడు, మిగతా 9 మంది ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మనం గమనించాలి, దేవునికి తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియచేసేవారంటే ఇష్టము. దేవునికి వారు పొందుకున్నటువంటి ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారంటే చాలా ఇష్టము. అందుకని ప్రియ సహోదరులారా, ఇదిగో సర్వదా మీరు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మేము కోరినది కూడా ఇదియే. మన నుంచి దేవుడు ఏమి కోరడంట? సర్వదా కృతజ్ఞులుగా మనం జీవించాలి, సదా ప్రార్థనతో మనం జీవించాలి. అప్పుడు సంతోషం అనేది సర్వదా మనతోనే ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంతో సంపాదిస్తూ ఉంటాం, ఎన్నో ఉన్నతమైనటువంటి స్థాయిలకు మనం వెళుతూ ఉంటాం. ప్రతి విషయములోనూ కృతజ్ఞత కలిగి జీవించండి. దేవుని యందు మంచి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు సదా జీవిస్తారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత కలిగి జీవించటం, సదా ప్రార్థన చేయటం, సంతోషము మీ సొంతము చేసుకోవటం లాంటిది. సంతోషము మీ సొంతం అవుతుంది అని, ఇదే దేవునికి ఇష్టమైనది, ఇదే దేవుడు మీ నుండి కోరుకునేది అని 1 తెస్సలోనిక రాసిన లేఖలో 5వ అధ్యాయము 18వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మన నుండి దేవుడు కోరేది కృతజ్ఞతా భావము, ప్రార్థనా భావము. ఇలా మనం చేస్తే సంతోషాన్ని ఎప్పుడు మన సొంతం చేస్తాడు. సాధారణంగా ఏం చేస్తున్నామంటే ప్రియ సహోదరులారా, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళతాం, సమస్యలు వచ్చినప్పుడు మొక్కుబడులు చేస్తూ ఉంటాం. సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవుని వైపు చూడము. మనం చేసినటువంటి ప్రమాణాలను కూడా మర్చిపోతూ, ఆ మొక్కుబడులను కూడా మర్చిపోతూ, అవిధేయతగా కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం గ్రహించాలి, ఈ సంతోషాన్ని మనం ఎక్కడ కోల్పోతున్నాం? సంతోషాన్ని ఎందుకు మనం కోల్పోతున్నాం? సంతోషాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటి అని గుర్తిస్తే, ఇదిగో ప్రభు అంటున్నాడు, సదా ప్రార్థన చేయాలి, అన్ని వేళలా ప్రార్థన చేయాలి. మీరు పొందుకున్న ప్రతి మేలుకై కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి మనం జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రియ సహోదరులారా, నీవు భయంతో ఉన్నావా? అనేక సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయా? అనేక వ్యాధులు నిన్ను వెంటాడుతున్నాయా? దేవుడు మనందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనందరినీ ఆయుధారోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యము సెలవిస్తుంది, ఆ పరమానందాన్ని నీవు పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఏ విధంగా మనం ఆనందాన్ని, పరమానందాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మేము ఏమి చేయవలయును అని ప్రజలు యోహానును అడగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇవ్వవలయును, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను గారు ప్రజలకు సమాచారాన్ని ఇస్తున్నాడు. అయ్యా, ఆ శుభ సందేశాన్ని మేము అనుభవించాలి అంటే, ఆ మెస్సయ్యను మా హృదయంలోనికి ఆహ్వానించాలంటే మేము ఏం చేయాలి? ఏం చేస్తే ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతామంటే, యోహాను గారు అంటున్నాడు, 2 అంగీలు ఉన్నవారు
ఒక అంగీని లేని వారికి ఇవ్వాలి. భోజన పదార్థాలు ఉన్నవారు లేని వారితో పంచుకోవాలి. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పొందుకున్నప్పుడే ఆనందం వస్తుంది అని మనం అనుకుంటాం. డబ్బులు వస్తున్నప్పుడే, లాభాలు వస్తున్నప్పుడే, అన్ని కార్యాలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఆనందం వస్తుంది. అది జరగకపోతే నిరాశపడుతూ ఉంటాం, అది జరగకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు యోహాను గారు చెప్తున్నారు, నిజమైనటువంటి ఆనందము నీవు పొందుకోవడం ద్వారా మాత్రమే కాదు, ఇవ్వటము ద్వారా కూడా శాశ్వతమైన ఆనందం. నీవు పొందుకున్నప్పుడు తాత్కాలికమైన ఆనందమేమో, కానీ నీవు ఇచ్చేటప్పుడు, దానం చేసేటప్పుడు, సహాయం చేసేటప్పుడు దీర్ఘకాలిక ఆనందాన్ని ఇవ్వటానికి ఆ దేవుడు ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటాడని యోహాను గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇంకా నిజమైన ఆనందాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించటం ద్వారా. సుంకరులు వచ్చి అడుగుతున్నారంట, అయ్యా మేమేం చేయాలి అని అన్నప్పుడు, ఇదిగో మీరు ఎవరి మీద వడ్డీ రేట్లు పెంచకుండా, అన్యాయంగా వాళ్ళ మీద డబ్బులు లాక్కోకుండా ఉంటే తప్పకుండా మీరు ఆనందాన్ని పొందుకుంటారు. మరి రక్షక భటులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మరి మేమేం చేయాలి, ఆ యొక్క దీర్ఘకాలిక ఆనందాన్ని పొందుకోవాలంటే మేమేం చేయాలి అని అడిగినప్పుడు యోహాను గారు చెప్తున్నారు, మీరు ఎవరి మీద పడి అన్యాయంగా డబ్బులు లాక్కోకుండా, అన్యాయపు తీర్పులు విధించకుండా, పేద ప్రజల మీద భారం విధించకుండా ఉంటే చాలు, మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందుకుంటారు అని. సంతోషాన్ని నీవు పొందుకోవాలి అంటే, సర్వదా నీవు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా సర్వదా ప్రార్థించాలి అని, రెండవది ఎల్లప్పుడూ నీవు పొందుకున్న ప్రతి మేలు పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి అని, మూడవది నీకున్న దానిని ఇతరులతో పంచుకోవటం ద్వారా నీవు సంతోషాన్ని పొందుకుంటావని, ఇక నాలుగవది నీ కర్తవ్యాన్ని నీవు చక్కగా నిర్వర్తించడం ద్వారా, నీతిగా నిర్వర్తించడం ద్వారా, నిజాయితీగా నిర్వర్తించడం ద్వారా నీవు సంతోషాన్ని పొందుకుంటావు అని ఈనాటి ఆరాధన ద్వారా ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అందరం కూడా లేచి నిలబడదాం, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క సంతోషాన్ని మనకు ఎల్లప్పుడూ దయచేయమని, ఆ సంతోషంలో మనందరినీ కూడా మరి నిలపమని ప్రత్యేకంగా ఆ దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుంటూ స్తుతించుకుందాం. స్తోత్రమయ్యా యేసురాజా, స్తోత్రమయ్యా
స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. నేనే సత్యం జీవం మార్గమని పలికిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ సత్యపు మార్గములో మమ్మ నడిపించండి ప్రభా. మీ జీవముతో మమ్మ పోషించండి ప్రభా. మీ యొక్క ఉన్నతమైనటువంటి మార్గములో మమ్మందరినీ కూడా నడిపించి ప్రభా. దారి తప్పిపోయినటువంటి మమ్ము, చెదిరిపోయినటువంటి మమ్మందరినీ కూడా మీ ఉన్నతమైన పవిత్రమైన మార్గములో నడిపించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, మన కుటుంబంలో ఎవరెవరైతే తప్పిపోయి ఉన్నారో, దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రభు మార్గాన్ని వదిలి ఈ లోకపు మార్గాన్ని ఎన్నుకొని అనేకమైనటువంటి వ్యసనాలకు పాపాలకు గురి అవుతూ ఉన్నారో, వారందరినీ కూడా ప్రభువుకు సమర్పించి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు. 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 ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని 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 అన్నావు. ఆరాధన, స్తోత్రమయ్యా. ఆరాధన. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. 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 కలవరపడకు, భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను ఓదార్చకపోయినా, నేనున్నాను బిడ్డ. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. అన్ని సమయాల్లో తోడుగా ఉంటాను. అన్ని కష్టాలలో, నష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో నీకు తోడుగా ఉంటాను అని అభయమిస్తూ మనందరి మధ్యలో దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమై ఉన్నటువంటి ఆ దేవుని చూడు బిడ్డ. ఆ దేవుడే మనకు ఓదార్పు, ఆ దేవుడే మనకు జీవం, ఆ దేవుడే మనకు సమస్తము. ఆ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది బిడ్డ. ఆ దేవుడే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు. పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వేసారిపోతున్నప్పుడు ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాడు. ఆ ప్రభుని ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని మహిమపరుద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకని చెప్పావు. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకని
రాజా స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా ఆరాధన స్తుతి ఆరాధన చెప్పలతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గొప్ప దేవుని నామములో తెచ్చుకుందామా? ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా స్తోత్రమయ్యా యేసు రాజా 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 స్తోత్రమయ్యా 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 యేసయ్యా హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి మనందరి మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని సర్వశక్తి మంతుడను పరమ వైద్యుడైనటువంటి దేవుని ఆరాధించి మహిమపరుచుకుందామా హల్లెలూయా 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 నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అన్నావు ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు ఉంటానని అన్నావు యేసయ్యా భయపడకండని చెప్పావు సదా తోడుగా ఉంటానన్నావు ఆరాధన ఆరాధన మీకే పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి స్తోత్రమయ్యా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఉంటారో సమావేశమవుతారో అక్కడ నేను ఉంటానని పలికిన దేవా స్తోత్రం దేవా అయ్యా ఈ ఆరాధనలో అనేక మంది మీ సమావేశమై పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తున్నాము ప్రభువా స్తోత్రం దేవా అయ్యా ఇద్దరము కాదు ముగ్గురము కాదు అనేక మంది మీ అనేక ప్రాంతాల నుండి ప్రభువా మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా మీ పరలోకపు అభిషేకము మా మీద దిగి వచ్చును గాక ఆమేన్ మాలో ఉన్న వ్యాధులు తొలగిపోవును గాక ఆమేన్ అన్ని రకాల ఆటంకాలు తొలగి
అన్ని మీ నామములో తొలగిపోవును గాక. ఈ ఉన్నతమైన ఆశీర్వాదం మా మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద దిగి వచ్చును గాక. యేసయ్యా, మీ ముందు మోకరించిన బిడ్డలను ఒక్కొక్కటి మీకు సమర్పిస్తున్నాను. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఒక్కొక్క బిడ్డకు ఏమి అవసరమై ఉన్నదో మీకు తెలుసు తండ్రి. ఒక్కొక్క బిడ్డ కుటుంబంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. ప్రభా, మీదే వారిని ఓదారుస్తారని, మీరే వారికి న్యాయం చేస్తారని, మీ ద్వారానే వాళ్ళకు సకల మేలులు జరుగుతాయని, మీరు తప్ప ఈ లోకంలో ఎవరు వాళ్ళ సమస్యలు, బాధలు తొలగించలేరని ప్రభా మీ ముందు మోకరించి అడుగుతున్నారు యేసయ్యా. ఒక్కొక్క బిడ్డ హృదయ వేదనతో అడుగుతున్నారు ప్రభా. ఒక్కొక్క బిడ్డ హృదయంలో ఎన్ని బాధలున్నాయో, ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని అవమానాలతో మీ బిడ్డ ఈరోజు మీ ముందు ఎక్కి ఎక్కి ఏడుస్తుందో ప్రభా. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డలందరికీ మీరే న్యాయం చేయాలి ప్రభా. ఆ బిడ్డలందరి అవమానాన్ని సంతోషంగా మార్చాలి ప్రభా. ఆ బిడ్డలందరి యొక్క వ్యాధులను స్వస్థపరచాలి యేసయ్యా. చీకటిగా ఉన్న వీరి కుటుంబాలు మీ యొక్క శక్తితో వెలిగిపోవాలి ప్రభా. మీ దీవెనలతో నిండిపోవాలి ప్రభా. మీ కృపతో ప్రభా ఈ బిడ్డల ముందుకు సాగిపోవాలి ప్రభా. యేసయ్యా, ప్రతి బిడ్డ దీవించబడాలని, ప్రతి కుటుంబము దీవించబడాలని, వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఆరాధనను ప్రభా ఈ బిడ్డల కొరకే సమర్పిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనలో విశ్వాసముతో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము మీ దీవెనలు పొందుకుందురుగాక. మీ ఆశీర్వాదం ఆ బిడ్డలకు వచ్చునుగాక. మీ సహాయం ఆ బిడ్డలకు లభించునుగాక. వారిలో ఉన్నటువంటి నిస్సహాయత, అవమానము, బాధలు, వేదనలన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. యేసయ్యా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దీవించండి ప్రభా. ప్రతి కుటుంబంపై మీ దీవెనల వర్షాన్ని కుమ్మరించండి ప్రభా. చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారు ఎక్కడికి వెళ్ళినా మీ దేవదూతల ద్వారా సంరక్షించండి ప్రభా. ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. వారిలో విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మీ యందు నమ్మకాన్ని దయచేయండి ప్రభా. మీ మీద ఆధారపడే బిడ్డలుగా దీవించండి ప్రభా. యేసయ్యా, కలవరపడవద్దు బిడ్డ. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, నీ రోగాలతో నీలో నీవు సతమతమైపోతున్నావా? అందరూ వదిలిపెట్టేశారని, ఎవరు నేను అర్థం చేసుకోవటం లేదని, ఎవరు నీకు తోడుగా లేరని, అందరూ అపార్థమే చేసుకుంటున్నారని, అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని నీలో నీవే తపన పడిపోతున్నావా బిడ్డ? ఈ లోకములో ఉన్న మనుషులంతే బిడ్డ. ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు అవమానపరుస్తారు, ఒకరోజు చప్పట్లు కొడతారు, ఇంకొక రోజు మన గురించి చెడుగా మాట్లాడుతారు. కానీ మనం ఎలాంటి వారమైనా మనల్ని ప్రేమతో అంగీకరించే దేవుడు ఆయన మాత్రమే. మన బలహీనతలు భుజాల మోసుకుని మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేసే దేవుడు ఆయన మాత్రమే. మన పక్షాన పోరాడేది ఆయనే బిడ్డ. ఆయనతో మనముంటే మన సమస్యలను ఆయన భుజాల మీద వేసుకుని మన దుఃఖాన్ని తొలగించి, మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి, మన చీకటిని వెలుగుతో నింపబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. యేసు నామములో మన కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో మన సమస్యలను తొలగిపోవును గాక. యేసు నామములో మన అవమానాలను తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. గొప్ప రోజులు వచ్చును గాక. మనం పోగొట్టుకున్న దానికంటే, అనుభవించిన బాధలు, ఇబ్బందులు, రోగాల కంటే రేపు రాబోయే దీవెన బహు గొప్పగా మన జీవితంలో ఫలించును గాక. బహు గొప్పగా మన కుటుంబము దీవించబడును గాక. బహు గొప్పగా మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుదురు గాక. ఆయన ముందు మోకరించి అడుగు, పూర్ణ హృదయంతో అడుగు.
విశ్వాసముతో అడుగు. అన్ని ప్రయత్నాలు చేశాను దేవా, అన్నిటిలోనూ ఓడిపోయాను. నా సొంత శక్తితో ప్రయత్నం చేశాను, నా ఆలోచన ప్రకారం, నా తెలివితేటల ప్రకారం అన్ని ప్రయత్నాలు చేశాను దేవా, అన్నిటిలో ఓడిపోయాను తండ్రి. ఇక మీ ద్వారానే ప్రతి కార్యము జరగాలి యేసయ్యా, ఆమేన్. మీతోనే ప్రతి కార్యము జరగాలి యేసయ్యా. ఆమేన్. మీరే నన్ను నడిపించాలి యేసయ్యా, ఆమేన్. మీరే నన్ను పోషించాలి యేసయ్యా, ఆమేన్. మీరే నన్ను బలపరచాలి యేసయ్యా, ఆమేన్. మీ విశ్వాసంలో నన్ను నడిపించండి యేసయ్యా, ఆమేన్. మీ బిడ్డగా నన్ను ఆహ్వానించండి యేసయ్యా. అవును యేసయ్యా. చెదిరిపోయిన నన్ను, తప్పిపోయిన నన్ను మీరే రక్షించాలి యేసయ్యా. ఆమేన్. నా పాపములను క్షమించి మీ మంచి క్షమించు మనసుతో దేవా. మమ్మల్ని దీవించండి యేసయ్యా. దీవించేసయ్యా. అందరూ కూడా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈరోజు ఏ తలంపులతో నీవు ప్రభు ముందు మోకరించి ఉన్నావో, ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నావో, ఆ తలంపులను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ మనసులో చెప్పు, ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ కార్యాలు నెరవేరాలి, ఎవరికి నెరవేరాలి, ఎక్కడ నెరవేరాలని ఆలోచిస్తున్నావో అడుగు బిడ్డ. హృదయ రహస్యాలను గుర్తించే దేవుడు, స్తోత్రం. ఆది అంతము లేనటువంటి ప్రభు సర్వదా మన యొక్క బాధలు, సమస్యలు తొలగించి మన విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అడుగు. ఒక్క నిమిషం మౌనంగా ఉంటూ నీకు కావలసిన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. స్తోత్రం. ఆ గొప్ప దేవుడు దివ్య ప్రసాదము ద్వారా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆఖరి ఆశీర్వాదాలు మనం తీసుకోబోతున్నాం. ఆమేన్. అడుగుదాం. కుటుంబంలో ఉన్న ప్రతి విషాద సంఘటనను తొలగించమని, అవమానాన్ని తొలగించమని, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగించమని, స్తోత్రం. బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్యం గురించి, ఎవరెవరైతే రకరకాల ఇన్ఫెక్షన్లతో, బాధతో, నొప్పితో బాధపడుతున్నారో అక్కడ బిక్కుడు చేతిని పెట్టి విశ్వాసముతో అడుగు. ప్రభా, ఈ నొప్పిని తొలగించు, ఈ గడ్డను కలిగించు, ఈ ఇన్ఫెక్షన్ తొలగించమని అడుగు. ఇప్పుడే, ఈ క్షణమే నీ విశ్వాసపు ప్రార్థనను బట్టి స్వస్థత నీవు పొందుకోబోతున్నావు. ఆమేన్. ఆయన కృపను బట్టి నీవు విడుదల పొందుకోబోతున్నావు. ఆమేన్. అడుగు బిడ్డ. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. నీనే మార్గం, నీనే సత్యం, నీనే జీవం అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఆరాధన, స్తుతి పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.